జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ 3వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సభకు అఖిల భారత కమిటీ సభ్యులు నాగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు జి వెంకటేష్, జిల్లా కార్యదర్శి బందుసాయి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు తెలిపారు. గుడిసెలు వేసుకున్న పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అన్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వేలం విరమించుకోవాలని అన్నారు. పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. 3వ మహాసభల్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులంతా 10 మందికి ఒక్కళ్ళు ఆ పద్ధతిలో ప్రాతినిధ్యం వహించడం కోసమే ఈ 100 మందిని పిలవటం అనేది జరిగింది. తిరిగి ఈ ప్రాంతం లోపల చేసినటువంటి పోరాటాలు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ పరిశీలనలో పెట్టుకున్నటువంటి దానికి 16 మందితో కమిటీ కార్యదర్శిగా రాష్ట్ర పార్టీ, మా జిల్లా కమిటీ, మా ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ జిల్లాలో ఉండేటువంటి పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రధానంగా పాత ఎర్ర చెరువులో గుడిసెలేసిన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలి. ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే 10,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ జిల్లాకు ప్రకటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైల్వే మార్గం ఈ జిల్లాకు లేదు, వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. బీఈడీ కాలేజీ కానీ, అదేవిధంగా లా కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఈ జిల్లాకు లేవు, ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సింగరేణి, అదేవిధంగా జనుకో ఆధారిత పరిశ్రమలు, కోలు శుద్ధి కర్మాగారం, సిమెంట్ కర్మాగారం, ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలు, కార్మిక ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లోనూ నిరసనలు ఉన్నాయి. అదేవిధంగా 625 జిల్లాల్లో కూడా, మండలాల్లో కూడా ఆ రకంగా నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని రాజకీయంగానే చూడొద్దని మేము కోరుతా ఉన్నాం. గత 10 సంవత్సరాలు అదే విధానం మీద ఉన్నాం. ఇప్పుడు రేపు మహారాష్ట్ర, అదేవిధంగా జార్ఖండ్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. దేశంలో ప్రజలు సంతోషంగా లేరు, ధరలు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజుకి కూరగాయలు, పప్పు, ఉప్పు, చింతపండు, నిత్యావసర ధరలు భారీగా పెరిగినాయి. వాటి మీద కేంద్ర ప్రభుత్వానికి సోయి లేదు. అలాగే మీరు ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కువ పెడతా ఉన్నారు. అదే సందర్భంలో కేంద్రంగా మీ బాధ్యత 22 లక్షల ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. దాని గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడరు, అదేవిధంగా బండి సంజయ్ గారు మాట్లాడరు. కానీ ఎక్కడే రాష్ట్రంలో ఉన్న మాటలు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీ ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఏమి పరిష్కారం కావంటున్నారు. కానీ రాష్ట్రాలకు ఇచ్చే వాటా మీరు జీఎస్టీలో సక్రమంగా ఇవ్వట్లేదు. ఏ రాష్ట్రాన్ని మీరు ఆదుకుంటున్నారు? మన నిధులు పక్కన పెట్టి గుజరాత్ను చూస్తున్నారు. మీరున్నటువంటి ఇతర రాష్ట్రాలని చూసుకునే పద్ధతిలో ఉన్నారు తప్ప ఈరోజు కేంద్రం అనేది సమానంగా అందరినీ సమానంగా చూడాలనే ఆ స్పృహ కేంద్ర ప్రభుత్వానికి లేదు. అందుకే మీ వివక్ష ఏదైతే ఉన్నదో దాని వ్యతిరేక